హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మనం మష్రూమ్ 65 ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా వాష్ చేసుకున్న మష్రూమ్ తీసుకున్నాను. దాన్ని ఇలా హాఫ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంట్లో 4 స్పూన్ల బియ్యం పిండి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడినటువంటి సాల్ట్ వేసాము. తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా వేసుకున్నాము. తర్వాత మనం వేసుకున్న మిశ్రమం అంతా మష్రూమ్స్కి పట్టేలాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేయడం వల్ల ఏంటంటే మష్రూమ్కి అనేది అన్నీ బాగా పడతాయి అన్నమాట. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు చిలకరించుకుంటూ మష్రూమ్ని అయితే కలుపుకుందాం. మరీ లూజ్గా కాదు, కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మష్రూమ్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మష్రూమ్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మష్రూమ్ తీసి మనం రిమైనింగ్ ఉన్న మష్రూమ్స్ని కూడా ఇలానే వేసి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక చిన్న ఉల్లిపాయ తరుగు వేసుకున్నామంటే కట్ చేసుకొని, అలాగే 4 వెల్లుల్లి తీసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. నెక్స్ట్ 3 చిల్లీలు తీసుకొని వాటిని కట్ చేసి వేసుకున్నాము. ఆల్రెడీ మష్రూమ్స్లో మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో చిన్నది ఒక చిటికెడు వేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ అనేది మసాలా పౌడర్ వేసుకున్నాము. 2 స్పూన్స్ వచ్చేసి టమాటా కచ్చప్ వేసుకొని జస్ట్ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే అలా లైట్గా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ తీసుకొని దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా టాస్ చేసుకోవాలండి. అంతే, ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ 65 అయితే రెడీ అయిపోయింది. చివరిలో మీకు నచ్చితే మ్యాజిక్ మసాలా పౌడర్ మ్యాగీది యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ 65 రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.